సంతృప్తి కలిగి ఉండటే భక్తి అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మీకు దేవుడు ఏదో ఇచ్చాడో దాన్ని బట్టి సంతోషించండి. ఇంకా ఆత్మీయుల్లో కూడా కొంతమందిలో పెద్ద పెద్ద పొరపాటు, వాళ్ళకి దేవుడు ఏదో ఒక వరం ఇచ్చి వాడుకుంటా ఉంటే అది చాలదని ఎవరినో ఒకరిని చూసేసి నాకు కూడా వరం ఉంది అన్నట్టుగా వాళ్ళు లేని ప్రవచనాన్ని పలకటం, లేని మాటలు పలకటం ఎంతమంది చూడలేదని. దేవుడు ఏదైతే ఇచ్చాడో దాన్ని బట్టి సంతృప్తి చెందాలి. నీకు ఏది కావాలో దేవుడు ఇచ్చేస్తాడు, నువ్వు అడుగుకుండానే ఇచ్చేస్తాడు. దాని గురించిన ఆలోచన నీకు అక్కర్లా, దేవుడు సమృద్ధిగా మీకు ఇవ్వగలుగుతాడు. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఎలాగైనా సరే మీలాంటి వాళ్ళని ఆత్మీయంగా బలపరచాలని ఒక చిన్న ప్రయత్నమే ఈ 5 minutes మెసేజ్ మీకు అందించటం. చాలామందికి ఆశీర్వాదకరంగా ఉందని తెలిసి నేను ప్రభునందు సంతోషిస్తున్నాను. ప్రభుకే సమస్త స్తుతి మహిమ కలుగును గాక. నేను అల్పుడైన నన్ను ఇలాగ అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడని నమ్ముచు ఆయన నామాన్ని ఘనపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ప్రవచన వాక్కు మీకు చెప్పాలని బలంగా ప్రేరేపించబడుతున్నాను. అదేంటంటే దేవుడు మిమ్మల్ని సేవలో వాడుకోబోతున్నాడు. బలమైన ఆత్మతో దేవుడు నింపబోతున్నాడు. ఈరోజు థామస్ గారి ద్వారా దేవుడు మాట్లాడాలి అని మీరు ప్రార్థన చేసుకున్నారు కదా, ఇదే జవాబు. దేవుడు మీ ప్రార్థనకి జవాబుగా నిన్ను వాడుకోబోతున్నాడు. ఒక ప్రవక్తగా, ప్రవక్తినిగా, ఒక బోధకుడుగా, సేవకుడుగా, బలమైన పరిచారకుడుగా, అద్భుతాలు, ఆశ్చర్యకాలు, మత్కారాలు చేసే వ్యక్తిగా దేవుడు మనం వాడుకోబోతున్నాడు. దానికి తోడు ఇర్మియా గ్రంథం 1:5 దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఆ వాగ్దానం బట్టి రాబోతున్న దినాల్లో మీరు వాడబడతారు. తర్వాత మీ హోల్ ఫ్యామిలీ ప్రభులోనికి రాబోతున్నారు. వారు కూడా దేవుని సేవలో వాడబడబోతున్నారు. దేవుని బిడ్డలారా, ఆదాం చేసిన పొరపాటుని జస్ట్ జ్ఞాపకం చేసి మీ అందరి కొరకు ప్రార్థన చేయాలని చెప్పి ఆశపడుతున్నాను. ఏదైనా తోటలో ఉన్న ఫలమన్నిటినీ తినవచ్చు, నువ్వు తినకూడని ఒకే ఒక వృక్షం మాత్రమే ఉంది. ఇదిగో అదే ఆ వృక్షం. నేను చూపిస్తున్నాను, చూసావా? అదే ఆ వృక్షం. దాని మీద మాత్రం మనసు పెట్టవద్దని ఆదికాండ 2వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు చాలా ఖండితముగా చెప్పాడు. అలా కనుక ఆ చెట్లో ఉన్న ఫలము కంటే ఇంకా రుచిగల, ఇంకా మంచి స్మెల్తో కూడిన ఆ మంచి తీపిగా ఉన్న పళ్ళన్నీ ఉన్నాయి, అవన్నీ మీరు తినండి, కానీ దాన్ని మాత్రం ముట్టుకోకండి అని ప్రభు 10 చెప్పినప్పటికీ ఆదాము దాన్ని లెక్క చేయకుండా ఆ పండు మీద మనసు పెట్టాడు. తినారు, కోరి తెచ్చుకున్నారు శాపాన్ని. తరతరాలకు పెద్ద శాపగ్రస్తులుగా మిగిలిపోయారు. ఎంతమంది వాళ్ళ తరవారు బాధపడి ఉంటారో ఒక్కసారి ఆలోచన చేసి చూడండి. కారణం ఏంటంటే దేవుని బిడ్డలారా, చాలని మనసు లేకపోవటమే కారణం. మనకు చాలని మన మనసులో నిశ్చయించి ముందుకెళ్ళటమే అది భక్తి అని బైబిల్లో రాయబడింది. సంతృప్తి పొందటం, దేవుడు ఇచ్చిన వాటితో సంతృప్తి పొందటం, అదే భక్తి అంట. ఈరోజు చాలా మందికి ఆ మనసు లేదు. చూడండి, ఎంత సంపాదించుకున్నా ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి. అరే, పగలంతా కొంతమంది పని చేస్తారు, రాత్రి మరలా ఇంకొక జాబ్కి వెళ్తారు, ఇంకొక డ్యూటీకి వెళ్తారు, లేకపోతే ఇంకొక ట్యూషన్ పెడతారు టీచర్లు అయితే. ఇంకా సంపాదన కావాలి, డబ్బు కావాలి, డబ్బు కావాలి. ప్రార్థన కూడా దేవుని సన్నిధిలో కూడా గడపకుండా అంత బిజీగా దేవుడు ఉండమన్నాడా? నువ్వు సంపాదించేదో అది శాశ్వతం కాదు, అది ఖచ్చితంగా పోతాయి. మగా అలెగ్జాండరే చెప్పలేదా, ఇదిగో నేను లోకం నుండి ఏమి పట్టుకుని రాలేదు, నేను ఏం పట్టుకుని రాకుండా వచ్చాను, ఏం పట్టుకుని రాకుండా పోతున్నాను అని మగా అలెగ్జాండర్, గ్రేట్ అలెగ్జాండర్ చెప్పలేదా? ఈరోజు ఎంతోమంది ఈ భూ సంబంధమైన వాటిపైన అన్నిలాగా ఆధారపడుతూ ముందుకు సాగుతున్నారు. అది ఎంతో బాధాకరం. దేవుని బిడ్డలారా, దీనివల్లనే ఈ సంతృప్తి లేకపోవటం వల్లనే ధనాపేక్ష, ఆ తర్వాత పేదవాళ్ళని బాధ పెట్టి పైకి రావటం, తర్వాత ఇంకొకరిని బాధ పెట్టి వాళ్ళు పైకి రావాలని ప్రయత్నం చేయటం, అక్రమంగా సంపాదించడం. దేవుని బిడ్డలారా, కొంచెంమంది అయితే దశంభాగాలు ఇవ్వటానికి కూడా మనసు రాకపోవటం, దేవుడికి ఇవ్వకపోవటం. అయ్యో, ఈ సంతృప్తి లేకపోవటం వలన ఎంత పెద్ద పాపాన్ని తెచ్చుకుంటున్నారో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు.
సంతృప్తి కలిగి ఉండటయే భక్తి అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మీకు దేవుడు ఏదో ఇచ్చాడో దాన్ని బట్టి సంతోషించండి. ఇంకా ఆత్మీయుల్లో కూడా కొంచెం మందిలో పెద్ద పెద్ద పొరపాట్లు, వాళ్ళకి దేవుడు ఏదో ఒక వరం ఇచ్చి వాడుకుంటామంటే అది చాలదని ఎవరినో ఒకరిని చూసేసి నాకు కూడా వరం ఉంది అన్నట్టుగా వాళ్ళు లేని ప్రవచనాన్ని పలకటం, లేని మాటలు పలకటం ఎంతమంది చూడలేదని. అలాగే వాళ్ళు మీటింగ్ పెడుతున్నారు, వీళ్ళు మీటింగ్ పెడతారు, నేను కూడా పెడతా అని చెప్పి కొంతమంది అప్పు చేసి మీటింగ్ పెట్టి తర్వాత నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇవన్నీ దేవుని చిత్తం కానే కాదు. నీ పిలుపు ఏంటో, నీ ఏర్పాటు ఏంటో దాంట్లో ముందుకు సాగిపోవటమే. దేవుడు ఏదైతే ఇచ్చాడో దాన్ని బట్టి సంతృప్తి చెందాలి. నీకు ఏది కావాలో దేవుడు ఇచ్చేస్తాడు, నువ్వు అడుగుకుండానే ఇచ్చేస్తాడు. దాని గురించిన ఆలోచన నీకు అక్కర్లా, దేవుడు సమృద్ధిగా మీకు ఇవ్వగలుగుతాడు. ఈ మాటను దేవుడు దీవించిన గాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ప్రభా, సంతృప్తి కలిగిన భక్తియే తండ్రి ప్రభా అసలైన భక్తి అనే విషయాన్ని ఈరోజు మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా. మీరే ప్రతి ఒక్కరు తాకండి, అభిషేకించండి ప్రభా. 2 పాలు ఆత్మ దయచేసి బలపరిచి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మనం దీవించిన గాక. ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానం ఇర్మియా గ్రంథం 31:3. దేవుడు మన ఆశీర్వదించాడు.